యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈరోజు అభయ్ గారు కూడా అదే చేస్తున్నారు. నిర్మల గారి జీవితాన్ని అతికించుకుంటే ప్రయత్నం చేస్తున్నారు కదా. భీమ్ చెప్పింది అక్షరాలా నిజం. సరైన సమయంలో ఒకవేళ ఎవరైనా తోడుగా ఉంటే ఏ ఆడది కూడా ముసలితనం దాకా ఈ దలియమ్మలాగా ఉండదు. ఈ విషయం నాకు ఈ ముసలితనంలోనే అర్థమైంది. జీవితంలో ఎప్పుడు అవకాశం దొరికినా ఒక కొత్త ప్రారంభాన్ని ప్రారంభించడమే మంచిదని. ఇక ఆ అవకాశం ఈ రోజు నిర్మలమ్మకు లభిస్తోంది. ముసలే, నీకు ఎప్పటికి కూడా ఏం అర్థం కాలేదు. భీమరావు, ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ అందరినీ దారి మళ్లించే ప్రయత్నం చేయొద్దు, అర్థమైందా? జోషి గారు, ఇది వీళ్ళిద్దరి విషయం కదా, మీరు మౌనంగా ఉండండి. చూడండి, క్షమించండి, కానీ మీరు కూడా ఒక నిర్మల గారిలాగే. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? ఒక విషయం చెప్పండి, అసలు మీ భర్త ఎప్పుడు మరణించారు? అభయ్ 2 ఏళ్ల వయసున్నప్పుడు. అంటే 23 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. మరి ఈ 23 ఏళ్లలోనూ మీకు ఎప్పుడు ఆయన గుర్తుకు రాలేదా? ఎప్పుడు ఇలా అనిపించలేదా ఈరోజు ఆయన మీకు తోడుగా ఉండుండాల్సింది అని? ఎప్పుడు కలలో కూడా మీకు రాలేదా? మీకిలా అనిపించలేదా ఆయన తిరిగొస్తే బావుండని? భీమరావు, ఇంత పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావేంటి నువ్వు? లోకుల దృష్టిలో ఇవి పిచ్చి ప్రశ్నలే కావచ్చు, కానీ ఎవరిని అడగాలంటే సంవత్సరాల తరబడి తోడుగా లేకుండా బతికిన వాళ్ళని. వాళ్ళకి తప్ప ఒంటరితనం అంటే ఏంటో ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుసా అలా మా ఆడవాళ్ళ జీవితంలోనే ఎందుకు జరుగుతుందో? ఎందుకంటే మీరంతా ఏర్పాటు చేసిన ఇవే నియమ నిబంధనల వల్ల. మీరు పురుషులకు మళ్ళీ మళ్ళీ తమ జీవితాన్ని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి స్వేచ్ఛ ఇచ్చారు. కానీ మహిళకు ఒకవేళ ఒక్కసారి మహిళ మెడలో 3 ముళ్ళు పడ్డాయంటే ఇక ప్రాణాలు పోయేదాకా అవే ముళ్లతో బంధించబడుతుంది. తన జీవితం నాశనమైనా సరే, లేదా కాలి బూడిదైనా సరే, కానీ తన జీవితాంతం అవే 3 ముళ్లకు ముడిపడి ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చేమన్నా పట్టిందా? సిగ్గు శరం వదిలేసుకొని వచ్చావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? నువ్వన్నది నిజమే జీజాబాయ్. ఒకవేళ ఎవరైనా ఆడది మాట్లాడితే తనను సిగ్గుశరం అనే పేరుతో నోరు మూయించడం జరుగుతుంది. ఆడది కూడా ఒక మనిషి అవుతుంది. ఎప్పుడైనా నిన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేనప్పుడు, నువ్వు భోంచేసావా అని, రోగం వచ్చినప్పుడు మందు తీసుకొచ్చే వాళ్ళు లేనప్పుడు, చెయ్యి పట్టుకొని తోడుగా నడిచే వాళ్లే లేనప్పుడు, అలాగే ఎప్పుడైనా చలేసినప్పుడు దుప్పటి కప్పే వాళ్ళు లేనప్పుడు, అప్పుడు బతకడం చాలా కష్టమైపోతుంది. అందుకే భీమ్, నువ్వు చెప్పింది నిజమే. అభయ్ ఇంకా నిర్మలకు పెళ్లి జరిగి తీరాల్సిందే. మూర్ఖులారా, అసలేం నాటకాలు ఆడుతున్నారు మీరు? మీరందరే కదా మొన్న భీమ్ ఇంకా నిర్మలను ఈ ఇంటి నుంచి బయటికి పంపించారు. ఇప్పుడు మీరందరే దాన్ని ఇక్కడ ఉండనిస్తున్నారా? ఇదేదో నాటకం కాదు. ఆ సమయంలో భీమ్ మాటల్ని తను వ్యతిరేకించింది. ఇక ఈరోజు తనలో ఉన్న ఆడది మేల్కొంది. అందుకే నిర్మలకున్న బాధను అర్థం చేసుకుంటోంది. అందుకే అలా అంటోంది.
చూడు నరోత్తం జోషి, నువ్వు ఆడదానివి కాదు కదా, అందుకే నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. పిన్ని, మీరు కేవలం ఈయన ప్రశ్నకు జవాబు ఇవ్వండి. ఇక నిజం మాత్రమే చెప్పండి. ఏ భార్యకు తన భర్త గుర్తుకురాడు? ఇక ఒక్కసారి కాదు, ఆయన వేలసార్లు కల్లోకొచ్చాడు. నేను చెయ్యి పట్టుకొని ఆయన్ని ఆపడానికి ప్రయత్నించాను, కానీ కళ చెదిరిపోయింది. ఇక ఆయన వెళ్ళిపోయాడు. చూడండి, ఆలోచించండి. 23 నుంచి మీరు ఏ కల అయితే కంటున్నారో అది ఇప్పటికీ నెరవేరలేదు. ఈరోజు నిర్మల గారి జీవితంలో అదే కల నిజం కాబోతోంది. మరి మీరేం కోరుకుంటున్నారు? ఇలా ప్రతి ఆడది కేవలం కలలే కనాలా? ఏ కష్టాలైతే మీరు అనుభవించారో అవే అందరూ అనుభవించాలా? మీరే ఆలోచించండి. 23 ఏళ్ల క్రితం మీకు కూడా నిర్మల గారి లాంటి అవకాశం వచ్చుంటే మీరే నిర్ణయించుకునేవాళ్ళు. అవును, ఒప్పుకోండి. నిర్మల ఇంకా అభయల పెళ్లి జరగనివ్వండి. జట్టు మారావా? నీకు సిగ్గనేది లేదా? అన్నిటినీ మర్చిపోయావా? వీళ్ళిద్దరు ఏం చేశారు కూడా అది కూడా మర్చిపోయావా? జీజాబాయ్, దీపక్ వాళ్ళమ్మ ఒక విషయం నిజం చెప్పింది. ఆడదెప్పుడు నిజం మాట్లాడినా తనకు సిగ్గులేదు అంటారు. కానీ బాధాకర విషయం ఏంటంటే, స్వయంగా నువ్వు ఒక ఆడదానివయ్యుండి మగవాళ్ళు తయారు చేసిన ఆయుధంతో ఆడవాళ్ళ మీద దాడి చేస్తున్నావా? ఎందుకంటే ఈరోజు భీమ్ ఏం చెప్తున్నాడో దానికి చాలా ధైర్యం కావాలి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆడది సిగ్గుతో తన మనసులోని కోరికని ఎప్పుడూ ఎవరి ముందు చెప్పుకోలేదో దాన్ని భీమ్ అర్థం చేసుకున్నాడు. అలాగే మిగతా వాళ్ళకు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. నేనైతే భీమ్కి తోడుగా ఉన్నాను. చూడు జిజాబాయ్, ఇలా అని కాదు, భీమ్ ప్రతి నిర్ణయంలో నేను తోడుగా ఉంటానని కాదు. కానీ ఈ రోజు భీమ్ ఏం చేస్తున్నాడో అది పూర్తిగా సరైంది. అందుకే నేను భీమ్కి తోడుగా ఉన్నాను. నిర్మలకు అలాగే అభయ్కు పెళ్లి ఖచ్చితంగా జరగాలి. ఏ పులియా, నువ్వు నోరు మూసుకుంటావా? జోకో, విషయం ఆడవాళ్ల భవిష్యత్తుకు సంబంధించింది. దీంట్లో ఆడవాళ్లు మాట్లాడుకుంటే మీ మగాళ్ళు మాట్లాడతారా? ఆడవాళ్లే మాట్లాడాలి కదా. మీ మగాళ్ళు మీ జీవితాల్లో మీకోసం అన్ని దారుల్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ మేము, మా ఆడవాళ్ల సంగతేంటి? ఒకవేళ ఆడది విధవ అయ్యిందంటే ఇక తన జీవితమంతా విధవ అనే ముద్రతోనే జీవితం ముగిసిపోతుంది. ఇక ఇదంతా మీరందరే ఏర్పాటు చేశారు. ఎందుకంటే మీ మగాళ్లకు ఇష్టం లేదు ఆడది ముందుకు సాగడం. అందుకే ఎప్పుడు తను అందరి ముందు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఆడదాని శక్తికి మీరందరూ భయపడుతూ ఉంటారు. జీజాబాయ్, నువ్వు ఏ మొహం పెట్టుకుని నిర్మల పెళ్లికి నిరాకరిస్తున్నావు చెప్పు? మర్చిపోయావా? నువ్వు కూడా ఒక ఆడదానివే కదా. విధవా దుఃఖం నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు ఏ విధవ అయినా కూడా నాలాగే నిస్సహాయరాలు కావడం. అందుకే నేను అన్నయ్యను ఒప్పించి మరీ నీతో పెళ్లి జరిపించాను. లేదంటే నువ్వు కూడా ఈరోజు జీవితంలో ఎదురు దెబ్బలు తింటూ ఉండేదానివి. కృతజ్ఞత హీనురాలేవు నువ్వు. సిగ్గు సరం నీకు రావడం మంచిది జీజాబాయ్.
ఆ సమయంలో ఒకవేళ నా జీవితంలో కూడా ఒకవేళ ఎవరైనా భీమ్రాల్ లాంటి వాడు వచ్చుంటే నా జీవితం కూడా చక్కబడిపోయి ఉండేది. నిర్మల అదృష్టవంతురాలు. తనకు ముందుకు సాగడానికి, జీవితంలో సంతోషంగా ఉండడానికి, పెళ్లి చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కలియుగమాయ, ఘోర కలియుగం వచ్చేసింది. భీమరావు, నువ్వు మొత్తంగా కలియుగ పాపనదిని ఈ బస్తీలో ప్రవహింపజేస్తున్నావు. అనాచారాలన్నీ ఇక్కడికే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆడవాళ్ళు నోరు తెరుస్తున్నారు. చూడండి, ఈ సమయంలో మీరలా అనుకోకండి. 23 ఏళ్ల క్రితం మీరు నా స్థానంలో ఉన్నారని, అలాగే 23 ఏళ్ల తరువాత నేను మీ స్థానంలో నిలబడతాను. ఈ రోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా 23 ఏళ్ల తరువాత భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇరవై 23 ఏళ్ల నుంచి మీరు ఏ కల కంటున్నారో అది ఇప్పటికీ కూడా నెరవేరలేదు. ఈ రోజు నిర్మల గారి జీవితంలో అదే కల ఇప్పుడు నిజం కాబోతోంది. ఇప్పుడు ఏంటి, ఆవిడ నోట్లో వేళ్లు పెట్టి సమాధానం చెప్పించుకుంటావా? ఆవిడ మౌనమే దానికి సమాధానం. కాదు, నాన్నా, అనర్థం. వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకోనివ్వండి. నిర్మల మన సంఘంలోని ఒక భాగమే అని అనుకున్నారంటే ఈ సమస్య మొత్తం తొలగిపోతుంది. వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోనివ్వండి. నేను మీకు దండం పెడతాను, వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోనివ్వండి. ఒంటరిగా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో అది ఒక ఆడదానికి అర్థమవుతుంది. కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్మలకు అవకాశం లభిస్తుంటే బతకనివ్వండి, వాళ్ళ పెళ్లి జరగనివ్వండి. వీల్లేదంటే వీల్లేదు. సామాజిక నమ్మకాలను బూడిద చెయ్యడానికి వీల్లేదు, అర్థమైందా? సరే, అయితే మీరేం చేస్తారో చేసుకోండి. ఈ మ్యారేజ్ జరిగే తీరుతుంది. భీమరావు,
రమా, మీరు మ్యారేజ్కి ఏర్పాట్లు చేసుకోండి. అధికారి గారు, ఇప్పుడు మీ సైన్యానికి మేం భయపడేది లేదు. మా ఈ సంఘం మీ అందరితో పోరాడుతుంది. రియల్లీ? అలాగే ఈరోజు మేమందరికీ చూపిస్తాం ధర్మానికి సంబంధించిన విషయాల్లో చట్టం కూడా ఏమి చేయలేదని. నిజమేనా అన్నా? వెనక్కి తగ్గేదే లేదు. శాంతించండి, శాంతించండి. ఇన్ని సంవత్సరాలు ఈ విషయం కూడా అర్థం చేసుకోలేకపోయారా? ఇక్కడ ముందు వరుసలో నిలబడున్నారు కదా, వీళ్ళలో ఎవరు పోరాడడానికి రాలేరు. అందరూ పక్కనే నిలబడతారు. ఇక మీరందరూ వాళ్లతో పోరాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరూ మీలో మీరు ఒకరినొకరు కొట్టుకోవాలనుకుంటున్నారు. భీమ్, నువ్వు వీళ్ళ గురించి ఆలోచించకు. వివాహానికి ఏర్పాట్లు చెయ్యి. అందరూ అపరాధులే. వీళ్ళేం చేస్తారో చేసుకొని వెళ్ళు. ఆగండి, ఈ వివాహం జరగడానికి వీల్లేదు. పదా. పొజిషన్. Go back, Naruto. వెనక్కి వెళ్ళు. సార్, మీరు ఇలాంటి అపోహల్లో మాత్రం ఉండకండి. మీ ఈ తుపాకీలకు మేము భయపడిపోతామని. ఈరోజు మీరు మా గొంతుని అణిచేయడానికి ప్రయత్నించారు. అలాగే దీనికి సమాధానం లభిస్తుంది. మీకు మీకు అందరికీ దీనికి సమాధానం లభిస్తుంది. ప్రస్తుతం మేము వెళ్తున్నాం, కానీ తిరిగొస్తాం. తిరిగొచ్చి అందరికీ సమాధానం చెప్తాం. పదండి. పదండి, పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. రామ్జీ, వివాహాన్ని జరిపించడానికి మా సంఘం నుంచి ఎవరూ రాలేదు. మీరు మీ బస్తీలో పెళ్లి జరిపించడానికి ఎవరిని రమ్మంటారో వాళ్ళనే రమ్మనండి. కానీ పెళ్లి మాత్రం చాలా వైభవంగా జరగాలి. అన్నయ్య, పంతులు గారిని నేను పిలుస్తాను. కానీ రమా, నిర్మల గారిని అలాగే అభయ్ గారిని వివాహం కోసం ముస్తాబు చేయాల్సి ఉంటుంది కదా. కానీ ఇద్దరిని ముస్తాబు ఎలా చేయడం? మన దగ్గర పెళ్లి బట్టలేమీ లేవుగా. ఇవన్నీ జరుగుతుంటే దీని గురించి ఆలోచనే లేదు. ఇప్పుడేం చేద్దాం? రమా, లక్ష్మి, మీరేం ఆందోళన పడకండి. మీరందరూ ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. మేము పెళ్లి బట్టలు తెచ్చాం. రమా ఇంకా లక్ష్మి, మనమందరం కలిసి నిర్మలని ముస్తాబు చేద్దాం. అన్నట్టు నేను మీ ఇద్దరి కోసం కూడా బట్టలు తెచ్చాను. మీ కొడుకు వివాహం కదా, మీరిద్దరు కూడా తయారవ్వండి. రమా, లక్ష్మి, పదండి, మనమందరం నిర్మలని పెళ్లి కూతురుని చేద్దాం. ఇక నేను అభయ్ గారు ముస్తాబు అవటంలో సహాయం చేస్తాను. రండి అభయ్ గారు. పదమ్మా, రండి. పదండి. ఈవిడ కూడా పిచ్చిదైపోయింది. అవునత్తయ్య,
మీ దృష్టిలో అందరూ పిచ్చివాళ్లే. భీమ్ ఇంకా రమల పోరాటంలో వాళ్ళకి ఎవరు సహాయం చేసినా వాళ్ళందరూ పిచ్చివాళ్లే. లక్ష్మి, మీరందరూ పెళ్లికి ఏర్పాట్లు చేయండి. నేను బయలుదేరుతాను.